ఏంటి సింగిల్సా? కంపెనీ ఇమ్మంటారా? ఇవ్వడానికి ఖాళీయే. ఎంజాయ్ చేద్దాం. ఏంటి సరేనా? రేయ్ బాగున్నారా? ఫోటోలు తీద్దాంరా. ఏం కాదు, స్మైల్ ప్లీజ్. ఏయ్ ఏంటి ఫోన్ పగల కొట్టేవేంటి? ఫోన్ కాదు, నీ బుర్ర పగలు కొట్టాలి. ఏం మాట్లాడుతున్నావు? లేకపోతే ఏం చేస్తున్నారా? వాళ్ళిద్దరూ ఎంజాయ్ చేయడానికి వస్తే వాళ్ళని కామెంట్ చేస్తారా, ఫోటోలు తీస్తారా? ఏ నీ ఫోటోలు తీసినట్టు ఫీల్ అవుతావేంటి? అయినా నీ ఫోటో ఎవరైనా తీస్తారా? అసలు ఫోటోలో పడతావా? బాగున్నావులా ఉన్నావు. ఏయ్ మర్యాదగా మాట్లాడు. ఏంటి మర్యాద? ఏంటి? ఏంట్రా కామెంట్ చేస్తున్నావు? నువ్వెవర్రా మధ్యలో? నీకేంటి సంబంధం? నేనెవరేంట్రా? తన భార్య. కామెంట్ చేస్తారా? కామెంట్ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చంపేస్తాను. పోండి ఎక్కడి నుంచి. బుద్ధి లేదా నీకు? నేనేం చేశానండి? వాళ్ళు అలా కామెంట్స్ చేస్తుంటే ముట్టుకుంటుంటే చూస్తూ ఊరుకుంటావేంటి? మామూలుగా ఒక మాట అంటేనే రియాక్ట్ అయి తుక్కు ర్యాక్ కొడతావు కదా, ఇప్పుడెందుకు సైలెంట్గా ఉన్నావు? వాళ్ళని కొట్టడం నాకు పెద్ద విషయం కాదండి, కానీ నాకు తోడుగా మీరున్నారు కదా. నన్నెవరైనా కామెంట్ చేస్తే మీరెలా రియాక్ట్ అవుతారో చూడాలనిపించింది. అందుకే నేను వాళ్ళని ఏమనలేదు. కానీ మీరొచ్చి రియాక్ట్ అయ్యారు అంటే అర్థం ఏంటి? నా మీద ప్రేమ ఉందనే కదా. చూడు, నువ్వేదేదో ఊహించుకుంటున్నావు. నీ ప్లేస్లో ఎవరున్నా నేను ఇలాగే రియాక్ట్ అవుతాను. కామన్ డైలాగ్ చెప్తున్నారు కానీ మీకు నా మీద ప్రేమ ఉన్న మాట నిజం. మీరది మనసులో దాచుకుని బయటికి చెప్పట్లేదంతే. మనసులో దాచుకుంది బయటికి చెప్తుంది ఒక్కటే, నువ్వంటే నాకు ఇష్టం ఉండదు. నువ్వు అనుకుంటున్నావు ఏదో హనీమూన్కి వచ్చాం, ఓ చోటుంటున్నావు, ఏదో మాయ చేసి 4 మాటలు చెప్పి కోతి చేష్టలు చేసి నన్ను ఆకట్టుకుందాం అనుకుంటున్నావు. అది జరగదు. హనీమూన్ 10 రోజులు కాదు కదా, 10 ఏళ్ళు అయినా సరే, ఒక ఐలాండ్కి తీసుకెళ్ళి మనిద్దరిని వదిలేసినా సరే నువ్వు నాకు దూరంగానే ఉంటావు. ఉండాలి. నేను నిన్నెప్పుడు దూరంగానే పెడతాను. ఎందుకంటే నా మనసులో అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ నువ్వు ఉండవు.